హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేషన్ బై స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మంచి రెసిపీ అయితే వచ్చేసాను. దానికన్నా ముందు అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే చెప్పేస్తున్నా. హోమ్ మేడ్ పన్నీర్ అయితే చేస్తున్నా. అలాగే పన్నీర్ చేసి కర్రీ కూడా నేను ఎలా చేస్తానని అయితే ఫుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ పాలు అనేది మంచి మరిగిన తర్వాత కొంచెం హాఫ్ లెమన్ అనేది దాంట్లో పిండేసి మంచి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. పాలు ఇలా మరగనివ్వాలి. చూసారు కదా, ఇలా పాలు ఎక్కువగా అంటే ఒక 10 మినిట్స్ మరిగితే చాలు. పాలు అంతా కూడా సపరేట్, పాలు మొత్తం ఇట్లా పన్నీర్ సపరేట్ అయిపోతుంది, వాటర్ సపరేట్ అయిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా మంచి సపరేట్ అయిపోగానే మనం అయితే చల్లారిన తర్వాత ఒక 2 టైమ్స్ మనం మంచి వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసింది అయితే వీడియో స్కిప్ అయిపోయింది. అలా వాష్ చేసేసి ఇలా నేను ప్లాస్టిక్ జాలి లాంటిది ఉంది, దాంట్లో వాటర్ వంపేసుకొని ఇంకో టిఫిన్ బౌల్లో వాటర్ పోసి పెట్టేసుకున్నా. కొంచెం వెయిట్ పెట్టుకుంటే ఇలా అయిపోతుంది. చూడండి, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా కొంచెం స్పీడ్ మూడ్లోనే పెట్టేశాను, లేదంటే వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది. ఇంకా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వట్లేదు. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది పన్నీర్ అయితే. ఇంకా మనం పన్నీర్ అంతా కూడా కట్ చేసేసుకుందాం. మనకు నచ్చిన పీస్ సైజులో అయితే పన్నీర్ కట్ చేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. అలాగే ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి మనకి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి ముందు పెట్టేసుకుంటే ఏంటంటే మనకి రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా అలా కొంచెం వెండి కొబ్బరి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ఇలా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం బాయిల్ చేసిన టమాటా అనేది వేసుకోవాలి. అలాగే కొంచెం కర్డ్ వేసుకోవాలి అందులో మన టేస్ట్కి తగ్గట్టు. ఇంకా కారము, ఇంకా సాల్ట్ ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, స్పైసెస్ తగ్గట్టు అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి, కారం ఇంకా సాల్ట్ అయితే. ఇంకా పన్నీర్ కూడా మనం ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా సింపుల్గా ఫ్రై చేసేసుకుంటే ఎక్కువ బ్రౌనిష్ అవ్వద్దు. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని మంచి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మంచి స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇంకా పన్నీర్ ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇందులో పసుపు యాడ్ చేసుకొని మంచి ఇలా ఫ్రై అవుతూ ఉంటుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, వెండిన కొబ్బరి, టమాటా, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఇలా బాండీలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుంటే మంచి గ్రేవీ అనేది మంచి బాయిల్ అవుతుంది ఆయిల్లో. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకున్నామంటే ఇంకప్పుడు మన గ్రేవీకి సరిపడా మనం వాటర్ అయితే వేసుకోవచ్చు. ఇలా మంచి ఫ్రై అయిపోయింది కదా, అంటే పచ్చి స్మెల్ అంతా పోయే వరకు ఫ్రై చేసిన తర్వాతనే వాటర్ వేసుకోండి, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. ఇలా మంచిగా పోయింది కదా, చూసారు కదా. ఇప్పుడు మనకు కావాల్సినంత ఎంత గ్రేవీ కావాలని చూసుకొని మనం దాని తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి మంచి మిక్స్ చేసేసుకుంటే అంతే అయిపోతుంది. ఈ వాటర్ వేసిన తర్వాత కూడా ఫస్ట్ కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం లైట్గా గరం మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక్క గరం మసాలా వేసినాక ఒక్క 10 మినిట్స్ బాయిల్ చేసి ఏంటంటే మంచి మసాలా కూడా స్పైసెస్ అంతా పట్టేసుకుంటుంది. అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పన్నీర్ అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాలన్నట్టు. అంతే, పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు. చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది, మంచి బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్నట్టు. ఇలా ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుంటే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ వేసాక కరెక్ట్గా ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇలా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచితే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. పన్నీర్ కూడా స్పైసెస్ అంతా పట్టుకుంటుంది. కర్రీ అయితే మనకి మంచి రెడీ అయిపోతుంది. ఆలోపు మనం చపాతీ అయితే చేసేసుకుందాం. నేనైతే చపాతీ చేస్తున్నా. ఈ కర్రీకి అయితే కాంబినేషన్ చపాతీ బాగుంటుంది. అలాగే కొంచెం రైస్ కావాలంటే రైస్ కూడా తినొచ్చు. ఇలా చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఓవైపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా చపాతీలు అయితే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఎందుకంటే పన్నీర్కి రైస్ కంటే ఎప్పుడైనా చపాతీ, పరోటానే బాగుంటుంది. నాకైతే ఆ రెండే నచ్చుతాయి రైస్ కంటే, లేదంటే బగారా నచ్చుతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. నేను అయితే బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మంచిగా ఒక ప్లేట్లో రైస్ ఇంకా చపాతీ, కర్రీ అయితే తీసుకున్నాను. ఇలా ఇప్పుడు తింటే చాలా బాగుంటుంది.